ఎప్పుడైనా మీరు పెంక పైన తాలింపు వేస్తారా? నేనైతే ఇప్పుడు పల్లి చట్నీకి తాలింపు. దీంట్లోనే ఈ యొక్క పెంక పైన పల్లీలు కూడా వేయించడం అయిపోయింది. వేయించేసి అది చల్లగా అయిపోయాక తాలింపు వేసేసాను. ఇప్పుడు దీనిపైన దోశ వేసుకుందాము. ఇదిగోండి, అది పెట్టేసేనా? చాలా బాగుంటుంది. ఒకసారి కలిపేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసి మనము తాలింపు వేయంగానే ఎప్పుడైనా మూత పెట్టేసాం అనుకుని బాగుంటుంది. ఇప్పుడు దీనిపైన డైరెక్ట్ దోశ వేసేస్తాను చూడండి. ఇప్పుడు స్పూన్ ఇవ్వండి. ఇప్పుడు దీన్ని మనం ఉల్లిగడ్డతో రుద్దాల్సిన పనుగులు లేదు. ఎందుకు అలా అంటుకుంటుందంటే మనకు పెంక బాగా వేడై ఉంటుంది కదా, అందుకని. ఒక్క 2 నిమిషాలు ఆగామనుకోండి, ఈ యొక్క పిండి కూలింగ్ వల్ల అది వచ్చేసి కూలింగ్ అయిపోతుంది. పెంక ఎంత వేడిగా ఉన్నా ఒక 2 నిమిషాలు ఓపిక పట్టాలి. జీవితం కూడా అంతే, అప్పుడప్పుడు ఓపిక పడితేనే. దోశలు ఇదిగోండి. ఈరోజు అయితే జొన్న దోశలు అనమాట. చూసారా ఎంత బాగున్నాయి జొన్న దోశలు. మా ఊరికైతే జొన్న దోశలు, రాగి దోశలు చాలా ఇష్టం. విత్ పల్లి చట్నీ కలిపేసే చట్నీ. ఇప్పుడు ఫస్ట్ అయితే మనము చిన్న మంట పైన పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఇప్పటిదాకా తాలింపు వేసేటప్పుడు ఫ్లేమ్ పెద్దగా ఉంది. ఒకసారి టేస్ట్ చూడు, ఏమైనా తక్కువ ఉంటే వేస్తాం. ముక్కు పొద్దున అట్లనే సాల్ట్ వేస్తే నాన్న పప్పు తినలేదు, సాల్ట్ ఎక్కువైంది. చూస్తాను. అవును, నేను సాల్ట్ వేయడం మర్చిపోయినా, నిజమే.